హలో అండి. నమస్తే. వరలక్ష్మి వ్రతానికి ఈజీగా చేసుకునే 4 రకాల ప్రసాదాలని మీతో షేర్ చేసుకుంటున్నాను. పులిహార, అల్లం గారెలు, చక్కెర పొంగలి, అలానే దద్దోజనం రెసిపీస్‌ని ప్రసాదంగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చిన్న చిన్న టిప్స్‌ని ఫాలో అవుతూ ఈ ప్రసాదాలను ప్రిపేర్ చేశారు అంటే ఒక్క గంట కూడా టైం పట్టదు. చాలా ఫాస్ట్‌గా ప్రసాదాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ పులిహారని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఏమాత్రం లేట్ చేయకుండా పులిహార ప్రాసెస్‌ని స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ ఒక కప్పు వరకు బియ్యాన్ని తీసుకోవాలి. సుమారు 250 గ్రాముల వరకు బియ్యాన్ని తీసుకొని 2, 3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఒక కప్పు బియ్యానికి 2 కప్పుల వరకు నీళ్ళని పోసుకొని మీడియం టు హై ఫ్లేమ్‌లో రైస్‌ని ఉడికించుకోవాలి. పులిహోరని ప్రిపేర్ చేయాలంటే రైస్ అనేది పొడి పొడిలాడుతూ ఉండాలి. ఈ విధంగా ఉడికిస్తే రైస్ అనేది కరెక్ట్‌గా ఉడుకుతుంది. అలానే ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేయాలి అనుకుంటే డబుల్ క్వాంటిటీగా రైస్‌ని తీసుకోవాలి. ఇంగ్రీడియెంట్స్ కూడా డబుల్‌గా తీసుకుంటే సరిపోతుంది. టైం ఉంది అనుకుంటే రైస్‌ని ఒక్క 10 నిమిషాలు నానబెట్టి ఉడికించండి. అప్పుడు రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇలా ఉడికించుకున్న రైస్‌ని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. 2 మీడియం సైజు నిమ్మకాయల రసాన్ని రైస్‌లోకి పిండుకోవాలి. 250 గ్రాముల బియ్యానికి 2 నిమ్మకాయలు కరెక్ట్‌గా సరిపోతాయి. ఇలా నిమ్మరసాన్ని పిండుకున్న తర్వాత సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. 2 రెబ్బల కరివేపాకు వేసుకొని రైస్‌కి ఉప్పు, కరివేపాకు అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. అన్నం వేడిగా ఉన్నప్పుడు కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకుంటే కరివేపాకు ఫ్లేవర్ అంతా రైస్‌కి పడుతుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత రైస్‌ని పక్కన పెట్టుకొని పులిహోరకి తాలింపును ప్రిపేర్ చేసుకుందాము. ప్యాన్‌లోకి 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అర స్పూను ఆవాలు, పావు స్పూను జీలకర్ర, 1 స్పూను శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లోకి సెట్ చేసుకొని ఆవాలు చిటపటమన్న తర్వాత 4 స్పూన్ల వరకు పల్లీలను వేసుకోవాలి. పల్లీలని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే కరెక్ట్‌గా ఫ్రై అవుతాయి. ఇలా పల్లీలను ఫ్రై చేసుకున్న తర్వాత 3 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. 2 ఎండుమిర్చిని తుంచి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఎండుమిర్చిని ఫ్రై చేసుకున్న తర్వాత 3 రెబ్బల వరకు కరివేపాకు వేసుకోవాలి. అలానే కొద్దిగా పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కరివేపాకు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ తీసుకున్న పచ్చిమిర్చి అనేది స్పైసీగా లేదండి. సో 3 పచ్చిమిర్చిని తీసుకున్నాను. స్పైసీగా ఉంటే ఒకటి యాడ్ చేస్తే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తాలింపుని ముందుగా పక్కన పెట్టుకున్న రైస్‌లోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తాలింపు అంతా రైస్‌కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న టిప్స్‌ని ఫాలో అవుతూ నిమ్మకాయ పులిహోరని ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా పులిహోరని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎటువంటి హడావిడి లేకుండా చాలా ఈజీగా నిమ్మకాయ పులిహోరని ప్రిపేర్ చేసుకున్నాం కదా! మీరు కూడా ఈ వరలక్ష్మి వ్రతానికి చాలా సింపుల్‌గా, ఈజీగా చేసుకునే నిమ్మకాయ పులిహోరని ఒక్కసారి ట్రై చేసి చూడండి. సెకండ్ రెసిపీగా అల్లం గారెల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్‌లోకి 1 కప్పు వరకు మినపప్పును తీసుకోవాలి. సుమారు 150 గ్రాముల వరకు మినపప్పును తీసుకున్నాను. మినపప్పుని 2, 3 సార్లు క్లీన్ చేసుకొని ఓవర్ నైట్ లేదా 6-8 గంటల వరకు నానబెట్టుకోవాలి. మినపప్పుకి బదులుగా మినపగుళ్ళను కూడా తీసుకోవచ్చు. నేనైతే మినపప్పుని ఓవర్ నైట్ నానబెట్టానండి. మార్నింగ్ కల్లా పప్పు నానిపోయాయి. మినపప్పుని 2, 3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత పప్పు మునిగేంత వరకు నీళ్లను పోసుకొని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్‌లోకి 2 అంగుళాల వరకు అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలానే 3 పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చి స్పైసీగా ఉంటే ఒక పచ్చిమిర్చి వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇదే మిక్సీ జార్‌లోకి కడిగి పక్కన పెట్టుకున్న మినపప్పును వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ మినపప్పుని గ్రైండ్ చేసేటప్పుడు అస్సలు వాటర్ వేయకూడదండి. కొద్దిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా చల్లటి నీళ్ళని లేదా నార్మల్ వాటర్‌ని వేసుకొని ఈ విధంగా ఫైన్‌గా గ్రైండ్ చేసుకోవాలి. మినపప్పుని ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే అల్లం గారెలు అనేవి అంత కరెక్ట్‌గా వస్తాయండి. చూడండి ఈ విధంగా ఫైన్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. పిండికి సరిపడినంత సాల్ట్ వేసుకొని 1 నిమిషం పాటు అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే గారెలు అంత ఫ్లఫీగా పైన కరకరలాడుతూ లోపల గుల్లగా వస్తాయండి. చూడండి ఈ విధంగా చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా చేతిని నీటితో తడుపుకొని కొద్దిగా పిండిని నీళ్ళల్లో వేసి చూస్తే ఈజీగా పైకి రావాలి. పిండి ఈ విధంగా పైకి వస్తే గారెలు కరెక్ట్‌గా వస్తాయి. చేతిని కొద్దిగా నీటితో తడుపుకొని కొద్దిగా పిండిని తీసుకొని గారెల్లాగా వేసుకోవాలి. చూడండి ఈ విధంగా గారెల్ని ఒత్తుకొని గారెల్లాగా వేసుకోవాలి. ఇలా గారెల్ని వేయడం కష్టంగా అనిపిస్తే ఏదైనా పాలిథీన్ కవర్ మీద కానీ లేదా అరిటాకు మీద కానీ పిండిని వేసి గారెల్లాగా ఒత్తుకోవచ్చు. ఫస్ట్ టైం వంట చేసేవాళ్ళు గారెల పిండి వేసేటప్పుడు చాలా తక్కువ వాటర్‌ని వేయండి. అప్పుడే గారెలు కరెక్ట్‌గా వస్తాయి.
వేడెక్కిన నూనెలోకి ఒక్కొక్కటిగా విడివిడిగా గారెలను వేసుకోవాలి. గారెలు వేసేటప్పుడు వెంటనే గారెలు వేస్తే ఒకదానికొకటి అంటుకుపోతాయండి. సో ఒక గారె వేసిన తర్వాత మరొక గారె వేసుకోవాలి. అప్పుడే గారెలు ఒకదానికొకటి అంటుకుపోకుండా ఉంటాయి. అలానే గారెలు వేసేటప్పుడు వేసిన వెంటనే కదల్చకుండా 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. ఫ్లేమ్‌ని మీడియం టు హై ఫ్లేమ్‌లోకి సెట్ చేసుకొని గారెల్ని వేసుకోవాలి. ఫస్ట్ ఒక బ్యాచ్ ఫ్రై చేసుకున్న తర్వాత నూనె బాగా వేడెక్కిన తర్వాత సెకండ్ బ్యాచ్‌ని వేసుకోవాలి. ఇలా చిన్న టిప్స్‌ని ఫాలో అవుతూ అల్లం గారెల్ని ప్రిపేర్ చేశారు అంటే ఈ విధంగా పైకి కరకరలాడుతూ లోపల స్పాంజీ అయిన అల్లం గారెల్ని రెడీ చేసుకోవచ్చు. పైకి కరకరలాడుతూ గారెలు ఎంత ఫ్లఫీగా వచ్చాయో చూడండి. లోపల సాఫ్ట్‌గా కరెక్ట్‌గా కుదిరాయి కదా! మరి థర్డ్ రెసిపీగా చక్కెర పొంగల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? నార్మల్ చక్కెర పొంగలి కాదండి, అటుకులతో చేసే చక్కెర పొంగలి. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు వరకు పెసరపప్పును తీసుకోవాలి. సుమారు ఒక 50 గ్రాముల వరకు పెసరపప్పును తీసుకుంటున్నాను. పెసరపప్పుని 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత పప్పు మునిగేంత వరకు వాటర్‌ని వేసుకొని పక్కన పెట్టుకోవాలి. పప్పు నానేలోపు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత 8-10 వరకు జీడిపప్పు పలుకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేస్తే జీడిపప్పు కరెక్ట్‌గా ఫ్రై అవుతాయండి. ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసి ఈ జీడిపప్పుని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఇలా ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇదే ప్యాన్‌లోకి 3 కప్పుల వరకు అటుకులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 కప్పు పెసరపప్పుకి 3 కప్పుల అటుకులు కరెక్ట్‌గా సరిపోతాయి. ఇలా అటుకులను వేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. అటుకులు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు అటుకుల్ని ఫ్రై చేసుకొని అటుకులని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్‌లోకి 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి పూర్తిగా కరిగిపోయిన తర్వాత పెసరపప్పును వేసుకోవాలి. అస్సలు వాటర్ అనేది లేకుండా ఈ విధంగా వార్చి వేసుకోవాలి. ఇలా పెసరపప్పును వేసుకున్న తర్వాత పెసరపప్పు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకుంటే పెసరపప్పు బాగా ఫ్రై అవుతాయండి. పెసరపప్పు ఫ్రై అయిన తర్వాత 5 కప్పుల వరకు వాటర్‌ని వేసుకోవాలి. ఫ్లేమ్‌ని మీడియం టు హై ఫ్లేమ్‌లోకి సెట్ చేసుకొని దీని మీద మూత పెట్టి ఉడికించుకోవాలి. పెసరపప్పు త్వరగానే ఉడికిపోతుందండి. ఒక్క 3 నిమిషాల తర్వాత పెసరపప్పు ఉడికిందో లేదో చూద్దాము. చూడండి, ఈ విధంగా పెసరపప్పు ఉడికిపోతుంది. ఒక పప్పును తీసుకొని ఉడికిందో లేదో చూద్దాము. పప్పు అనేది ఈ విధంగా మెత్తగా ఉడికిపోవాలి. పప్పు ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత వాటర్ అనేది ఈ విధంగా కొద్దిగా ఉండాలండి. ఇలా వాటర్ ఉంటేనే మన చక్కెర పొంగలి కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇప్పుడు గరిటెతో కానీ లేదా పప్పు గుత్తితో కానీ చూపించిన విధంగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న అటుకులని ఈ పెసరపప్పులోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి లో ఫ్లేమ్‌లో 1 నిమిషం వరకు మగ్గించుకోవాలి. అటుకులు వేసుకున్న తర్వాత మరీ ఎక్కువసేపు మగ్గించాల్సిన అవసరం లేదండి. 1 నిమిషం పాటు మగ్గిస్తే ఈ విధంగా అటుకులు కూడా మగ్గిపోతాయి. ఇప్పుడు 1 కప్పు వరకు బెల్లాన్ని వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని దీని మీద మూత పెట్టి మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. చూడండి, ఈ విధంగా బెల్లం పూర్తిగా కరిగిపోయి మనకి చక్కెర పొంగలి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మగ్గిస్తే సరిపోతుంది. బెల్లాన్ని వేసుకున్న తర్వాత మగ్గించేటప్పుడు మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇదైతే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న జీడిపప్పు పలుకులు అలానే 3 వరకు యాలకులను ఇలా దంచి వేసుకోవాలి. ఒకవేళ యాలకుల పొడి అవైలబుల్‌గా ఉంటే 1/2 స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోవాలి. అలానే 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఫాస్ట్‌గా ప్రసాదాన్ని ప్రిపేర్ చేయాలి అంటే ఈ అటుకుల చక్కెర పొంగలి చేసుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీగా ఫాస్ట్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అసలు టైం లేదు అనుకుంటే ఈ చక్కెర పొంగల్ని ప్రసాదంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి. 4వ రెసిపీగా దద్దోజనాన్ని ఎలా చేయాలో చూద్దాము. మార్నింగ్ ప్రిపేర్ చేసినా సరే ఈవినింగ్ వరకు కమ్మగా ఉంటుంది. ముందుగా ఒక బౌల్‌లోకి 1 కప్పు వరకు బియ్యాన్ని తీసుకోవాలి. సుమారు 250 గ్రాముల వరకు బియ్యాన్ని తీసుకుంటున్నానండి. బియ్యాన్ని 1కి 2 సార్లు శుభ్రంగా కడగాలి. ఇలా 1కి 2 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఈ బియ్యంలోకి 3 కప్పుల వరకు వాటర్‌ని వేసుకోవాలి.
నార్మల్‌గా అయితే ఒక కప్పు బియ్యానికి 2 కప్పుల వాటర్ కరెక్ట్‌గా సరిపోతాయి. మనం దద్దోజనం చేస్తున్నాం కాబట్టి 3 కప్పుల వరకు వాటర్‌ని వేసుకొని ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి. చూడండి ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు గెరిటతో ఇలా చూపించిన విధంగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకుంటే దద్దోజనం చాలా స్మూత్‌గా వస్తుంది. ఇలా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత పూర్తిగా రైస్‌ని చల్లారనివ్వాలి. చూడండి అన్నం ఈ విధంగా పూర్తిగా చల్లారాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత 3 కప్పుల వరకు పాలను వేసుకోవాలి. మనం తీసుకున్న 1 కప్పు బియ్యానికి 3 కప్పుల వరకు పాలను వేసుకోవాలి. కప్పు కొలతగా అయితే 1 కప్పు బియ్యానికి 3 కప్పుల పాలు తీసుకుంటే సరిపోతుంది. అలానే వెయిట్ వైస్‌గా చూస్తే పావు కిలో బియ్యానికి 3/4 లీటర్ వరకు పాలను తీసుకోవాలి. కాచి చల్లార్చిన పాలను తీసుకోవాలి. ఇలా కాచి చల్లార్చిన పాలని ఈ రైస్‌లోకి మిక్స్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా రైస్ అంతా కలిసిపోయేలాగా కలుపుకున్న తరువాత 1 కప్పు ఫ్రెష్ పెరుగును వేసుకోవాలి. అలానే సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కొద్దిగా తక్కువగానే పడుతుందండి ఈ దద్దోజనానికి. ఇలా ఒకసారి అంతా కలుపుకున్న తరువాత దద్దోజనానికి తాలింపు వేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. మనం దద్దోజనం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి సన్‌ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటే దద్దోజనానికి రుచి బాగుంటుంది. ఇలా నూనె వేడెక్కిన తర్వాత 1 స్పూను ఆవాలు, పావు స్పూను జీలకర్ర, 2 స్పూన్ల వరకు శనగపప్పును వేసుకోవాలి. శనగపప్పును వేసుకున్న తర్వాత ఆవాలు చిటపటం అనేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో సెట్ చేసుకుంటే తాలింపు అనేది మాడిపోకుండా ఉంటుంది. ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లోకి సెట్ చేసుకొని తాలింపుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక ఎండుమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి. అలానే 2 రెబ్బల వరకు కరివేపాకు వేసుకొని కరివేపాకు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 2 అంగుళాల వరకు అల్లాన్ని శుభ్రంగా కడిగి ఈ విధంగా వీలైనంత సన్నగా తురుముకొని వేసుకోవాలి. ఒక చిన్న పచ్చిమిర్చిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని పచ్చిమిర్చి, అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తాలింపుని పాలు, పెరుగు కలిపి పక్కన పెట్టుకున్న రైస్‌లోకి ఈ తాలింపును వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి. ఎంతో టేస్టీ అయిన దద్దోజనం రెడీ అయిపోయింది. ఈ దద్దోజనాన్ని ప్రసాదంలా కూడా పెట్టుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్‌గా ఈ దద్దోజనాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి మీరు కూడా ఈ దద్దోజనాన్ని ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. అలానే రెసిపీ నచ్చితే ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని క్లిక్ చేస్తే నా నెక్స్ట్ రెసిపీస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు తెలుస్తాయి. ఈ దద్దోజనం అనేది మార్నింగ్ ఎంత ఫ్రెష్‌గా ఉందో ఈవినింగ్‌కి కూడా అస్సలు పులుపు రాదండి. ఈవినింగ్‌కి కూడా చాలా కమ్మగా ఉంటుంది. అలానే ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.